1950 దశకం కంటే ముందు శ్రీశైలం చేరుకోవాలంటే 4 వైపులా ఉన్న ప్రధాన ద్వారాల ద్వారా ప్రయాణించాల్సి ఉండేది. భక్తులు అటవీ మార్గంలో దాదాపు 40 నుండి 50 కిలోమీటర్ల దూరం కాలినడకన లేదా డోలీల మీద ప్రయాణం చేసేవారు. ఈ తూర్పు ద్వార మార్గం అత్యంత కష్టమైనది మరియు అత్యంత విశిష్టమైనది. ఆ రోజుల్లో భక్తులు కాలినడకన లేదా ఎడ్ల బండ్ల సహాయంతో ప్రయాణించేవారు. దద్దనాల మరియు తెలుగు రాయని చెరువు అప్పట్లో ఒక మజిలీ కేంద్రాలుగా ఉండేవి. తూర్పు ద్వార మార్గం చాలా కఠినమైనదని ఒక నానుడి ఉండేది. ప్రయాణం చేయలేని భక్తులు ఉదయాన్నే శిఖరేశ్వరం నుండి శ్రీశైల శిఖరాన్ని దర్శించుకుని వెనుదిరిగేవారంటే శిఖరేశ్వరం నుండి శ్రీశైలం వరకు ఉన్న నడక మార్గం ఎంత ప్రమాదకరంగా ఉండేదో మనం అర్థం చేసుకోవచ్చు. పూర్వం శ్రీశైల మల్లికార్జున స్వామి శిఖరం బంగారు పూతతో మెరుస్తూ ఉండటం వల్ల శిఖరేశ్వరం నుండి దానిని చూడటం సాధ్యపడేది. ఇదే తర్వాత కాలంలో ఒక ఆచారంగా స్థిరపడిందేమో. పూర్తి వీడియోని ఒంటరి యంత్రికుడు అనే యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేస్తాం. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.